యేసుక్రీస్తు మనకి చెప్తున్నాడు ఆఖరిలో యాంటీ క్రైస్ట్, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటారు, వస్తాడు అని. సో దాని గురించి కూడా టచ్ చేస్తాం లైట్గా. జనరల్గా స్టార్టింగ్లో ఏమైంది, అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని ఇంగ్లీష్లో టర్మ్ అండి. మరి దానికి తెలుగులో మీరు అర్థం చేసుకోండి, చూసుకోండి. దీనికి ఇంపార్టెన్స్ చాలా ఇవ్వాలి మనం ఈ రోజుల్లో. ఎందుకో మనం చూద్దాం. అప్పుడు దాని ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Mighty God, merciful, kind and loving Heavenly Father, we thank you for your grace and mercy. Thank you for the breath of life and counting among the living. Thank you, Lord, for this blessed day where we could freely worship you on another Sabbath. Forgive and cleanse, make me whole. I pray, O Lord, you'd close all my thoughts, you would speak to me. I struggle with this language. Thou knowest my ability. I pray, O Lord, that you would put words in my mouth, that you would speak to me and through me and to all of us under your hearing. You would keep Satan and his angels out of this place, that there would be no disturbance, that everybody could hear your words clearly, be transformed and prepared for your soon and imminent return. These blessings, O Lord, I pray in the worthy name of our Lord and Savior Jesus Christ. Amen. సో ఇప్పుడు మనం వచనాలు చదివాం. మత్తయి సువార్త 24 అధ్యాయం నుంచి చదివాం. స్క్రిప్చర్ రీడింగ్ 15 నుంచి 15లో క్లియర్గా రాస్తుంది. డానియల్ ప్రవక్త చెప్పిన ప్రకారంగా మనం చదవాలి. సో అందుకని ఈ వచనాలు ఏంటి అని మనం అర్థం చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే ఏంటి? డెసోలేషన్ అంటే ఎడారి కింద లెక్క, అంటే ప్రాణం లేని చోటని డెసోలేషన్ అంటారు ఇంగ్లీష్లో. అబామినేషన్ అంటే దీనికి వేరే ఏదో మిక్స్డ్ అండర్స్టాండింగ్, చాలా రకాలుగా అర్థం చేసుకుంటున్నారు ఈరోజు లోకంలో క్రైస్తవులు కూడా. అబామినేషన్ అంటే ఏంటని ఇప్పుడు సింపుల్గా గుళ్ళో మనం వెళ్ళి ఏదన్నా ఆటలాడుతున్నాం అనుకోండి, మరి అది అబామినేషన్ కింద లెక్క. అర్థం చేసుకోవాలి మనం. దేవుని భయభక్తిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ప్రార్థన టైంలో వేరే వాళ్ళు ఏదన్నా సినిమా పాట పాడారనుకోండి, అది అబామినేషన్ కింద లెక్క. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కానీ అసలు టాపిక్కి మనం వస్తాం తొందరలో దేవుడి కృప వల్ల. సో ఇప్పుడు మనం చూస్తే అబామినేషన్ డెసోలేషన్ డానియల్ ప్రవక్త అని చెప్పినప్పుడు డానియల్ 7వ అధ్యాయంలోకి వెళ్ళాలి మనం. డానియల్ బైబిల్స్ అందరూ తెరవండి. డానియల్ 7వ అధ్యాయం. అక్కడ చూస్తే చాలా సీరియస్ విశేషాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చే రాకడ గురించి ప్రాఫెసీ రాస్తుంది. డానియల్ 7:22 నుంచి చూస్తే బాగుంటుంది. సిస్టర్ చదవండి డానియల్ 7:22 నుంచి. నేను కూడా బైబిల్ తీసుకున్నాను. 22వ వచనం చదవండి. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురు అను సంగతి నేను గ్రహించి తిని. నేను అడిగిన దానికి ఆ పరిచారికుడు ఇలాగూ చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నముగా 4వ రాజ్యము నిలుచుచున్నది. ఆ సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట్ట ముందుగా ఉన్న రాజులు భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజ మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచున్న మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులు విచారణ చేయ పూనుకొనును. వారు ఒక కాలమునకు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది 26 వరకు కొట్టివేయబడెను. ఓకే అయిపోయిందండి. ఓకే, అదే అందుకే నేను అక్కడ ఆగమని చెప్పాను. సో
ఇక్కడ చూస్తే మనకు సీరియస్గా ఒక ప్రాఫెసీ ఏం చెప్తుందంటే సింపుల్గా రాజ్యాలు 4 రాజ్యాలు వచ్చిన తర్వాత 10 రాజ్యాలు వస్తాయి. ఆ 10 రాజ్యాల నుంచి 3 తీవేయబడతాయి. ఇప్పుడు డానియల్ ప్రకారంగా చదివితే ప్రాఫెసీలు మీరు చదివి ఉండొచ్చు, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా పాస్టర్ గారితో చిట్టిబాబు గారితో అడిగి చదవండి. బాబిలోన్, డానియల్ 2 అధ్యాయంలో బాబిలోను, మీడో పర్షియా, గ్రీస్, రోమ్ 4 రాజ్యాలు. ఆ రోమ్ తర్వాత రోమ్ పడిపోయి 10 రాజ్యాలు వచ్చినాయండి. ఆ 10 రాజ్యాలు వచ్చినప్పుడు ఒక చిన్న కొమ్ము వచ్చింది. మీరు డానియల్ 8లో 9లో ఎన్ని చదివితే అన్ని దాని గురించే డిస్క్రైబ్ చేస్తుంది. 42 వారాలు అని రాస్తున్నాయి కదా రోజులు. అక్కడ సంవత్సరంన్నర కలిపి ఎన్ని రకరకాల క్యాల్కులేషన్స్ ఉన్నాయి ఒకటే టైం పీరియడ్ కోసం. 1260 సంవత్సరాల వరకు 538 నుంచి మనం టచ్ చేసాం ఇదివరకు స్టడీస్లో. 538 AD నుంచి 1798 సంవత్సరం వరకు ఇది జరుగుతుంది. సో మనం చూడాల్సిన టైం పీరియడ్ ఇది. ఈ టైం పీరియడ్లో ఏమి జరిగింది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు రాకడ ముందు సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలో ఒక వచనం 15వ వచనంతో మనం చదువుతున్నాం. అప్పుడు అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ ఇంగ్లీష్లో క్లియర్గా రాసింది. ఆ ఇంగ్లీష్ మాట కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ లోకంలో జరిగే విశేషాలు అర్థం చేసుకుంటానికి ఈ మాట చాలా ఇంపార్టెంట్. అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్. సో ఇక్కడ డానియల్ చెప్తున్నాడు, ఈ 4 రాజ్యాలు అయిన తర్వాత ఈ 10 రాజ్యాల నుంచి 3 రాజ్యాలు కొట్టివేయబడతాయి, అంటే తీసివేయబడతాయి. ఎవరు తీస్తారు? చిన్న కొమ్ము లెగిసి తీసివేస్తాయి. చిన్న కొమ్ము ఎవరండి? చిన్న కొమ్ము సింపుల్గా చెప్పాలంటే పోపుల అధికారం వచ్చింది. పోపుల అధికారం ఎలాగొచ్చింది చూస్తాం లైట్గా ఈరోజు. కొంచెం ఎక్కడ స్టార్ట్ అయింది పోపుల అధికారం, అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ ఏమైంది, ఈరోజు ఏమి జరుగుతుంది అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్, ఈరోజు స్టడీ అదండి. సో ఇప్పుడు దీని ప్రకారం మనం లైట్గా టచ్ చేసాం డానియల్లో, కానీ హిస్టరీలో చూడాలండి అబామినేషన్ ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని. సో మీరు మొదటి అబామినేషన్ చూస్తే సింపుల్గా ఎప్పుడు జరిగిందంటే ఏడి సంవత్సరాల్లో జరిగింది. మనం పాస్ట్లో చూస్తున్నాం. యాంటియోకస్ ఎఫినామిస్ అని ఒక రాజు, కింగ్ ఆఫ్ ద నార్త్. డానియల్ పుస్తకాల్లో కింగ్ ఆఫ్ ద నార్త్, కింగ్ ఆఫ్ ద సౌత్ అంటే ఇది కూడా టచ్ చేసాం లైట్గా మనం. సో ఈ టైం పీరియడ్లో 167 సంవత్సరం బీసీ ఏడీ కాదు, బీసీలో యాంటియోకస్ ఎఫినామిస్ అని కింగ్ ఆఫ్ ద నార్త్ అంటే పూర్వమా? ఎవరైనా హెల్ప్ చేయండి. ఉత్తరం ఓకే, నార్త్ ఉత్తరం. సో ఉత్తరం నుంచి యాంటియోకస్ ఎఫినామిస్ వచ్చి ఏం చేశాడంటే జూయిష్ టెంపుల్లో అంటే జెరూసలేంలో టెంపుల్లో వచ్చి పందిని అక్కడ టెంపుల్ మీద ఆల్టర్ మీద బలి ఇచ్చాడండి. ఆ టెంపుల్లో మీరు చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే శాంక్చురీ సర్వీసెస్లో ఎక్సడస్లో క్లియర్గా రాసున్నాయి, లెవిటికస్లో అన్నీ రాసున్నాయి. ఏం బలి ఇవ్వాలని రాస్తుంది అక్కడ. పావురం కానీ, గొర్రెపిల్ల కానీ, ఆవు కానీ, దేనికైతే బలి ఇవ్వాలో దేవుడు క్లియర్గా రాశాడు. ఫలాని పాపాలకి ఫలాని బలి ఇవ్వాలని రాసి పెట్టించాడు. పంది అనేది అన్క్లీన్, అతి పరిశుద్ధ స్థలంలోకి పంది అనేది వెళ్ళకూడదు. అందుకనే ఆహారంలో కూడా దేవుడు పందిని తినద్దని రాశాడు. లెవిటికస్ 11వ అధ్యాయం మీరు ఫుల్గా చదువుకోవచ్చు. ఈరోజు క్రైస్తవత్వంలో చాలామంది ఏది కావాలంటే అది తినేస్తున్నారు. ఏమి తినచ్చు ఏమి తినకూడదు అని దేవుడు లెవిటికస్ 11వ అధ్యాయంలో క్లియర్గా రాశాడు. ఏం పిట్టలు తినచ్చు, ఏం పిట్టలు తినకూడదు, ఏం జంతువులు తినవచ్చు, ఏం జంతువులు తినకూడదు, ఏం చేపలు తినొచ్చు, ఏం చేపలు తినకూడదు అన్నీ రాసున్నాయి.
సో ఆ జంతువుల్లో అన్క్లీన్ అన్న మాటకి సింపుల్గా పంది, స్వైన్ ఇంగ్లీష్లో, పిగ్ అని కూడా అంటారు. సో స్వైన్ అన్నది అన్క్లీన్. సో అన్క్లీన్ది హోలీ ప్లేస్లోకి తీసుకెళ్తే, హోలీ ప్లేస్ అంటే గుడారంలో హోలీ ప్లేస్ అంటలేదు, మనం పరిశుద్ధ స్థలం అంటలేదు, ఆవరణంలోనే బలి ఇస్తారు. సో ఆవరణలో కూడా వెళ్ళకూడదు పంది అన్నది, ఎందుకంటే అక్కడ పరిశుద్ధ స్థలం కింద లెక్క. సో ఈ యాంటియోకస్ ఎఫినోమిస్ 167 BCలో పందిని తీసుకెళ్ళి అక్కడ చేశాడండి. సో ఇది అబామినేషన్ ఆఫ్ డెసలేషన్. అక్కడ ఏం చేశాడు, దాని కింద లెక్క ఏమొచ్చిందంటే ఆ సాక్రిఫిషియల్, ఎందుకంటే ప్రతి దినం అక్కడ బలి ఇవ్వాలండి, సాక్రిఫైస్ జరగాలి. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చదివితే ఇవన్నీ చూడొచ్చు. ఫస్ట్ అది జరిగిందండి. దాని తర్వాత ఏం జరిగింది, ఇంకోటి జరిగింది, ఇంకో విషయం జరిగింది. ఈ విషయాన్ని కొంచెం మనం సింపుల్గా డీటెయిల్గా చదవాలి. బైబిల్లో రాస్తుంది. ఎజీకియల్ 8వ అధ్యాయం, ఎజీకియల్ 8వ అధ్యాయం తెరిచి చదవాలి. 5 నుంచి 16 వరకు చదవండి. ఎజీకియల్ 8, 5 నుంచి 16 వరకు చదవండి. మధ్యలో ఆపుతాను, కొంచెం మీరు ఫుల్గా చదవబాకండి. సోఫియా చదువుతున్నాను. నీ చుట్టూనున్న అన్ని జనులకు నీవు నిందకును, ఎగతాళికిని, హెచ్చరికనుకును, విస్మయమునకును అస్తముగా ఉండువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును, దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగు చేయును, తెగులును, ప్రాణహానిని నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదును. యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చూసారంటే, గుమ్మమ్మ దగ్గర, మీరు తెలుగులో నాకు క్లియర్గా అర్థం అవ్వలేదు కానీ నేను నాకు తెలిసిన బట్టి చెప్తున్నాను. ఎజీకియల్ 8:5 చూస్తున్నాను. 5వ వచనం ఏ వచనంలో ఉన్నదండి కరెక్ట్గా? ఇక్కడ ఎజీకియల్కి దేవుడు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఆ దేవాలయంలో ఏమి జరుగుతుంది. ఇక్కడ మరి 6వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 6వ వచనం. అంతటా ఎజెకియల్ 8:6వ వచనం. అంతటా ఈ విగ్రహము అంతటా ఆయన మాతో ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిపించినట్లుగా ఇజ్రాయేలు అక్కడ చేయు అత్యధికమైన హే కృత్యములను చూచితివా? ఈ తట్టు తిరిగి నేడలా వీటికంటే మరి అధికమైన హే క్రియలు చూచదువు. అప్పుడు అరణ్యము ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా, నేను గోడకు కన్నము త్రవ్వినంతలోనే ద్వారము కనబడెను. నీవు లోపలికి వచ్చి ఇక్కడ వారెట్టి హే కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా, నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకిడి సకల జంతువులు, ఆకారములను, హేయమైన మృగములను, ఆకారములు అనగా ఇజ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు నాకు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇజ్రాయేలు పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆయా ప్రకారమునకు ఎదురుగా నిలిచి ఉండగా, చిక్కని మేఘము వలె ధూపవాసనము ఎక్కుచూ ఉండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మిమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇజ్రాయేలు పెద్దలకు చీకటిలో తన విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా.
మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వాటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూచుతవని నాతో చెప్పాను. యెహోవా మందిరము ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్ము చూచు దేవతలను గురించి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితిని గాని నీవు తిరిగి చూచిన ఎడల వాటిని మించిన హేయ కృత్యములు చూచుతూ అని నాతో చెప్పి, యెహోవా మందిరము లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పు నానున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు చూచితివే యూదా వారు అక్కడ సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాలన్నీ చూశారు కదండి. ఈ వాక్యాల్లో చాలా విశేషాలు జరుగుతున్నాయి. ఎజీకియల్కి దేవుడు ఏమి చూపిస్తున్నాడంటే ఆ గుడారంలో దేవాలయం, మన భాషల్లో ఈ రోజుల్లో ఆ దేవాలయంలో ఏం జరుగుతుందండి, ద్వారం దగ్గర ఐడల్స్ విగ్రహారాధన జరుగుతుంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు చేసిన టెంపుల్ అండి. జెరూసలేములో దేవుడి గురించి కట్టిన టెంపుల్, గుడారంలో ఏం చేస్తున్నారు చూడండి. ఎవరు ఇది జ్యూస్ గురించి చెప్తున్నాం ఇక్కడ. ఈ లెక్క రాసిన ప్రకారంగా జూడా అని రాసాం. ఇక్కడ జూడా అని ఇంగ్లీష్లో రాసింది. యూదులు వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఎవరు పడితే వాళ్ళు కాదండి, పెద్దలు 70 పెద్దలు. కొంచెం మ్యూట్ చేసుకోండి, మీరు ఫోన్ మీరు మైక్ మ్యూట్ చేసుకోవాలి. తిరుమతులు గారు ప్లీజ్. ఇక్కడ సింపుల్గా ఒకటి చూడాల్సింది ఒకటే మాట, విగ్రహారాధన ద్వారం దగ్గర జరుగుతుంది. దాని తర్వాత వెళ్ళి చూస్తే 70 మంది పెద్దలు ఏం చేస్తున్నారు, విగ్రహారాధన. దాని తర్వాత ఇంకా చూస్తే ఆడపురుషులు ఏం చేస్తున్నారండి, ఆడపురుషులు అందరూ ఏడుస్తున్నారు. ఎవరి గురించి ఏడుస్తున్నారు తెలుసా? 14 వచనంలో క్లియర్గా రాస్తుంది ఎవరి గురించి ఏడుస్తున్నారు. తామూస్ గురించి ఏడుస్తున్నారు. తామూస్ ఎవరంటే తెలుసా? హిస్టరీ బుక్స్లో చూస్తే తామూస్ ఎవరైనా అర్థమవుతుంది. సన్ ఆఫ్ నిమ్రోడ్ అన్నారు జయప్రకాష్ గారు, ప్రైజ్ ది లార్డ్. తామూస్ నిమ్రోడ్ యొక్క కుమారుడు. నిమ్రోడ్ బ్రతికున్నప్పుడు పుట్టలేదండి. మీరు హిస్టరీలో చదవచ్చు, హిస్టరీ బుక్స్లో రాస్తున్నాయి. తామూస్ రీఇన్కార్నేషన్ అంటే నిమ్రోడ్ చనిపోయిన తర్వాత, మళ్ళీ నిమ్రోడ్ గురించి ఒక మాట చెప్పనండి. నిమ్రోడ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసండి? నిమ్రోడ్ హిస్టరీ బుక్స్ ప్రకారం, బైబిల్లో రాసలేదు ఇవన్నీ హిస్టరీ బుక్స్లో రాసున్నాయి. నిమ్రోడ్ వాళ్ళ అమ్మని, తల్లిని పెళ్లి చేసుకున్నాడండి. తల్లిని పెళ్లి చేసుకొని నిమ్రోడ్ చనిపోయిన తర్వాత తామూస్ పుట్టాడు. అంటే నిమ్రోడ్ తల్లితో సంబంధం లేకుండా నిమ్రోడ్ పుట్టాడు. అంటే ఇది ఎవరికి యాంటీ క్రైస్ట్ లాగండి? యేసుక్రీస్తు ఎలా పుట్టాడండి? చూసారా సాతాను ఏం చేస్తున్నాడు? ముందు నుంచే చేస్తున్నాడు ఇవన్నీ. ప్రతి విషయంలో సాతాను కంప్లీట్గా కౌంటర్ఫీట్. యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడో దానికి ముందే చేస్తున్నాడు. నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుకున్నాను, యేసుక్రీస్తు రెండోసారి రాకముందు సాతాను వస్తాడు యేసుక్రీస్తులాగా రెండోసారి వచ్చినట్టుగా. అలాగే ప్రతి విశేషంలో సాతాను ముందుగానే ఏదో చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమైతే చెయ్యాలో, ఎలాగ పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏమవ్వాలో అన్నీ సాతాను ముందుగానే డిసెప్షన్ చేస్తున్నాడండి. అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ సీరియస్గా జరిగింది ఇక్కడ రెండోసారి. మొదటిసారి గురించి మనం చదివాం బీసీలో. రెండోసారి
ఆయన ప్రజలు మొదటిసారేమో బయట ఆయన వచ్చి చేశాడు. ఇది సొంతగా ఎవరైతే ఆ గుడారంలో పూజించాలో, ఎవరైతే గుడారంలో ఆచరించాలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూసారండి, మనం వస్తాం, ఇంకా మూడో దానికి వస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే నిమ్రోడ్ కొడుకు తామోజు. తామోజు ఎవరో తెలుసండి? సూర్యదేవుడు. సూర్యదేవుడు తామోజు కింద లెక్క. తామోజు పుట్టిన దినం హిస్టరీ ప్రకారంగా 25వ తారీఖు డిసెంబర్. 25వ తారీఖు డిసెంబరు తామోజు పుట్టిన దినం. మనమేమో క్రిస్మస్ పండుగ చేసుకుంటారు క్రైస్తవులందరూ కలిసి. నేను కూడా చేసుకున్నాను చిన్నప్పుడు, తెలియనప్పుడు. తెలిసినప్పుడు కళ్ళు తెరుచుకొని మానేసాం ఇవన్నీ. మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. క్రిస్మస్ పండుగ, క్రీస్తు పుట్టేమో అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి పాటలు బాగా గుర్తు. క్యారల్ సింగింగ్కి వెళ్ళి అన్నీ పాడేవాడు. సాతాను చాలా మోసం చేస్తున్నాడండి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆచారాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆచారాలు మనల్ని పరలోకం తీసుకెళ్ళవు. ఆచారాలను ఇడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ఆచరించాలి, పాటించాలి. దాని ప్రకారంగా పాటించిన వాళ్ళే తీర్పులో నిలబడగలరు. ఆచారాలతో పాటించే వాళ్ళు నిలబడలేరు. ఇది అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్, సింపుల్గా ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే మాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 70 మంది విగ్రహారాధన చేస్తున్నారు. ఆడపురుషులు ఏడుస్తున్నారు తామోజు గురించి. దాని తర్వాత ఇంకా లోపలికి వెళితే, పరిశుద్ధ స్థలంలోకి వెళితే, అక్కడ చూడండి ఏం చేస్తున్నారు. ఇంకా 25 మంది పెద్దలు వాళ్ళు వెనకాల మందిరం వెనకాల పెట్టుకొని ద్వారం నుంచి బయటికి చూసుకుంటా ఏం పూజ చేస్తున్నారండి? మనం చదివాం ఇక్కడ 15-16 వచనాల్లో, ఎజికియల్ 8వ అధ్యాయంలో. ఏం పూజ చేస్తున్నారు? సూర్యుడిని పూజ చేస్తున్నారు. దేవుని మందిరంలో ఉండి సూర్యుని పూజ చేస్తున్నారు. ఈరోజు మనం ఏమైనా చేస్తున్నాం ఇలాంటి? ఇవన్నీ అర్థం చేసుకోవాలి సార్, సీరియస్గా, చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసే విశేషాలు, మనం గుడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వర్షిప్ చేద్దాం అని, ప్రార్థన చేసుకుందాం రండి అందరు కలిసి అని పిలిచినప్పుడు మనం ఏమి చేస్తున్నాం, మన ఇంట్లో మనం ఏమి చేస్తున్నాం, దేవుడికి సంబంధించిన విశేషాలు ఏంటి, దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తున్నాం. సింపుల్గా ఎలాగ దేవుడు చెప్పిన జీవించాలంటే, దేవుడి ఇచ్చిన సర్మన్. ఇప్పుడు మనం నాకు లాంటి వాళ్ళని చాలామందిని పిలిచి మీరు ప్రసంగాలు వింటున్నారు, మీలో ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రసంగాలు చేసేవాళ్ళ మాటల్లో కన్నా గొప్ప ప్రసంగం యేసుక్రీస్తు ప్రసంగం. దానికి మించిన ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరు లేరు లోకంలో, ఇంతవరకు లేరు, ఎప్పుడు ఉండరు. యేసుక్రీస్తు ప్రసంగం సింపుల్గా మత్తయి 5, 6, 7 3 వచనాలు ఒక్క ప్రసంగం, అది 3 వచనాలు. ఆ యేసుక్రీస్తు ప్రసంగం మన జీవితంలో ఉండాలి. అక్కడ మనం ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలాగ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు, ఇవన్నీ రాసున్నాయండి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఏమి చేయాలి, అన్నీ రాసున్నాయి, డీటెయిల్గా రాసున్నాయి. అవన్నీ ఆచరించాలి మనం. క్రైస్తత్వంలో వచ్చిన ఆచరణలు చేయటం కాదు. క్రిస్మస్ పండుగ కానీ, ఈస్టర్ పండుగ కానీ, ఆ పండుగ కానీ, ఈ పండుగ కానీ, పండుగలు ఇక్కడ బైబిల్లో ఆచరించమని రాసలేదు. ఒకటే ఆచరించమని రాసింది. ప్రభు లార్డ్ సపర్ అంటారు, ప్రభు భోజనమా తెలుగులో లార్డ్ సపర్ అంటారు. అది ఒకటే ఆచరణ మనకి ఇచ్చింది. దానికి ముందు మనం కాళ్ళు కడుక్కోవాలి, ఒకరిద్దరు వాళ్ళు కాళ్ళు కడు ఫీట్ వాషింగ్ సెరమనీ, లార్డ్ సపర్, అది ఒకటే మనకు ఆచారం. యేసుక్రీస్తు పుట్టాడు లోకంలో, ప్రతిరోజు దాని గురించి మనం సెలబ్రేట్ చేయాలి.
అంటే సెలబ్రేట్ చేయాలంటే దాని గురించి ఆలోచించాలి. నా గురించి ఈ లోకం మీదకి వచ్చాడు, జీవించాడు, మరణించాడు నాకు రక్షణ ఇవ్వటానికి అని సంతోషంగా ప్రతిరోజు జీవించాలి. అది ఆచరణ. ఏదో సంవత్సరానికి ఒకసారి 25th డిసెంబర్ డబ్బులంతా ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకొని, అది కాదండి చేసేది. నేను కూడా చేశాను, నేను ఎవరిని ఏమీ తొక్కేయట్లేదు. మనం ఏం చేయాలో మనం అర్థం చేసుకోవాలి. మూడో దాన్ని చూస్తామండి. మూడో దాన్ని చూస్తే 508 AD సంవత్సరంలో పోపులు వచ్చారండి. ఇంకో మాట చెప్తాను. ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడాం కాబట్టి, యూదుల గురించి మాట్లాడాం కాబట్టి, ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఆదివారం కూడా సెలవు అండి. ఇదివరకు సెలవు కాదు. ఇదివరకు శనివారం ఒక్కరోజే సెలవు, సబ్బాత్ దినం. ఎందుకంటే యూదులు 6 రోజులు పనిచేసి సబ్బాత్ దినం ఆచరించేవారు. కొంతకాలం కింద 213వ సంవత్సరం అనుకుంటా, కరెక్ట్గా కాదు నాకు తెలియదు కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. 213వ సంవత్సరం అనుకుంటా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆదివారం కూడా సెలవు కింద లెక్క పెట్టారు. అంటే ఇప్పుడు ఆదివారం శనివారం 2 రోజులు సెలవు, 5 రోజులు పనిచేస్తారు. పాశ్చాత్య దేశంలో చాలా దేశాలు 5 రోజుల పనిచేస్తాయి. కానీ ఇజ్రాయెల్ 6 రోజులు పనిచేసి ఆ 4వ ఆజ్ఞ ప్రకారం 6 రోజులు పనిచేసి 7వ దినం విశ్రాంతి దినంగా ఉండేది. కానీ ఇప్పుడు 2 రోజులు సెలవు అండి. ఎందుకంటే లోకంలో బిజినెస్ అంతా ఆదివారం జరగదు, శనివారం జరుగుద్ది. సో ఆదివారం సెలవు కాబట్టి వాళ్ళు పనిచేసి లాభం లేదు, ఇంటర్నేషనల్గా పనిచేయడానికి కుదరట్లేదు, అందుకని సెలవు పెట్టారు. అంటే ఏంటండి, కండిషన్ అవుతుందండి దేనికి, ఆదివారం చట్టం రావటానికి. ఓకే, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇవన్నీ విశేషాలు. జస్ట్ సైడ్ పాయింట్గా పరిశుద్ధాత్మ నాకు గుర్తు తెస్తే నేను చెప్పాను మీకు. సో ఇప్పుడు ఇంకొక అబామినేషన్ జరిగిందండి. AD 66లో సెస్టియస్ అన్న రోమా జనరల్ వచ్చాడండి. రోమ్ దేశం నుంచి సెస్టియస్ అని వచ్చి జెరూసలేంని ముట్టడించి మందిరం దగ్గరికి అటాక్ చేశాడండి. ముందు అసలు ఇంకెక్కడ ఏమి అటాక్ చేయకుండా మందిరం అటాక్ చేయడానికి ముట్టడించాడు. కానీ దేవుడు ఆపాడండి. ఆయన ఏమి చేయకుండా, నాశనం ఏమి చేయకుండా తిరిగి వెళ్ళిపోయి ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత టైటస్ వచ్చాడు. సెస్టియస్ ఏమో 66 సంవత్సరంలో వచ్చాడు. టైటస్ అనే 70వ సంవత్సరంలో వచ్చాడు. 70 ADలో వచ్చి మొత్తం నాశనం చేశాడు. ఇప్పుడు 66 నుంచి 70 వరకు క్రైస్తవులందరూ తెలుసుకున్నారండి, జెరూసలేం నాశనం చేయబడుతుంది అని దేవుడు చెప్పాడు. దేవుడు అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉండగా చెప్పాడు, మరణించాడు. 31వ తారీఖుని ADలో పరలోకం తిరిగి వెళ్ళాడు, మళ్ళీ వస్తానన్నాడు. కానీ జెరూసలేం నాశనం చేయబోతుందని చెప్పాడు. అపోస్తలులు కూడా చెప్పారండి. సో వీళ్ళందరూ చెప్పారు కాబట్టి AD సంవత్సరంలో టైటస్ వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవులు కూడా మరణించలేదండి. అందరూ పీలా అనే దేశానికి, పర్వతాలు ఉన్న ప్రదేశంలో పీలా అన్న ప్రదేశానికి క్రైస్తవులు ఉంది. 3.5 సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి టైటస్ వచ్చినప్పుడు ఒక్క మనిషి కూడా చనిపోలేదు. అప్పుడు అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ కంప్లీట్గా జరిగిపోయిందండి అక్కడ జెరూసలేంలో. సో ఇది మనకి హిస్టరీ ఇదంతా. ఇప్పుడు మనకి అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ ఏం జరుగుతుంది అది అర్థం చేసుకోవాలండి సింపుల్గా. మనకి అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్తో సంబంధం ఏంటి అంటే, ఇదివరకు జరిగింది మళ్ళీ జరగబోతుంది. సింపుల్గా అది మనం గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. సో అది మనం మైండ్లో పెట్టుకొని ప్రతి విశేషంలో చూడాలి. అది అంటే హిస్టరీలో ఏం జరిగింది, క్రైస్తవత్వంలో ఏం జరిగింది, యూదుల్లో ఏమి జరిగింది, అవన్నీ చూసుకుంటే మనకి ఏమర్థమవుద్దంటే మళ్ళీ ఇవి వస్తాయని.
సో ఇప్పుడు గ్రేట్ కాంట్రవర్సీ అని పుస్తకం ఉందండి. గ్రేట్ కాంట్రవర్సీ అని తెలుగులో కూడా ఉంది. ఎవరికన్నా చదివితే చదవగలిగితే బాగుండేది. మీరు చదివింటే మంచిది. చదవలేకపోతే పాస్టర్ చిట్టుబాబు గారిని అడగండి. గ్రేట్ కాంట్రవర్సీ తెలుగులో ఏమైనా దొరికితే ఇస్తారు మీకు. మీరు అది తీసుకొని అది చదివితే అందులో క్లియర్గా చాలా విశేషాలు రాస్తున్నాయండి. చాలా విశేషాలు రాస్తున్నాయి. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్తో స్టార్ట్ అయిందండి. జెరూసలేంలో అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్, జెరూసలేం నాశనం ఎలా జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకం. ఇప్పుడేమి జరుగుతుంది, ఎలాగా సాతాను మోసం చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, అన్ని విశేషాలు క్లియర్గా రాస్తున్నాయి. ఎలా ఎండ్ అవుతాయి అన్నీ రాస్తున్నాయి. ఇప్పుడు బైబిల్లో రాస్తున్నాయి మనకి. అంటే బైబిల్ ఇడిచిపెట్టి అది చదవమని చెప్పట్లేదు. బైబిల్ చదువుతా, అది కూడా చదివితే ఇంకా చాలా అర్థమవుతాయండి, డీటెయిల్గా అర్థమవుతాయి. ఎందుకంటే బైబిల్లో రాసిన ప్రాఫెసీస్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయి. సో ఆ ఫుల్ఫిల్మెంట్ చూస్తాం. అది ఫుల్ఫిల్మెంట్ అయినాయి కాబట్టి, రికార్డులో ఉన్నాయి కాబట్టి మనం చెప్పగలం ఇప్పుడు జరిగాయని, ఈ జరగబోతాయని మనం క్లియర్గా అర్థం చేసుకొని మనం దాని మీద నమ్మకం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ ఏడీలో 70లో జెరూసలేంతో అయిపోయింది. ఇప్పుడు గుడారం అనేది లేదు. ఎందుకంటే 31వ తారీఖు ఏడి 31వ సంవత్సరంలో యేసుక్రీస్తు మరణించాడు, పునరుద్ధానం అయ్యి పరలోకం వెళ్ళాడు. సో దాని తర్వాత అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ ఏంటి, మందిరంలో జరగదు. ఎందుకంటే మందిరం గుడారంలో సర్వీసెస్ అన్నీ అయిపోయినాయండి. యేసుక్రీస్తు సిలువతో అయిపోయింది, బలిచ్చాడు యేసుక్రీస్తు అయిపోయింది. ఇప్పుడు స్పిరిచువల్ అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ అంటే ఏమవుద్ది? సో దీనికి సింపుల్గా కొన్ని వచనాలు చదవాలి. సో 2 Thessalonians, సిస్టర్ సోఫియా 2 Thessalonians 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. సహోదరులారా, ప్రబోధినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి కళల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెను, బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము మన యొద్ద కూడుకొనుటకును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వమును సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడును బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదురుచూచుచు దానంతటి పైనగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనియు తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ ఎద్దనున్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? 4 వరకే. ఓకే, చూడండి ఇక్కడ సింపుల్గా క్లియర్గా రాసింది. పేరు రాసలేదు. ఒకళ్ళు వస్తారు, పాప పురుషుడు అని చదివాము, దేవుడిలాగా ఉంటాడు, దేవుడని చెప్పుకుంటాడు, దేవుడిలాగా సింహాసనం మీద కూర్చుంటాడు, ఇవన్నీ రాసున్నాయండి. ఎవరిది? సింపుల్గా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమేమి రాసున్నాయో రెవల్యూషన్ 13వ అధ్యాయంలో కూడా రాసుందండి. రెవల్యూషన్ 13వ అధ్యాయంలో కూడా సింపుల్గా రాసున్నాయి. రెవల్యూషన్ 13 1, 2, 3 చదవండి ఒకసారి సోఫియా గారు. రెవల్యూషన్ 13 1, 2, 3 వచనాల వరకే.
మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగమును సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగమును చిరుతపులి పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దాని చావు దెబ్బ తగిలి ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఇప్పుడు మనం సెకండ్ థెస్సలోనియన్స్లో చదివింది, ఈ రెవల్యూషన్ 13లో చదివింది ఒక మనిషి గురించి చెప్పేది. మనిషి అంటే ఒక పొజిషన్, పోపుల గురించి చెప్పింది విశేషాలండి. పోపులు ఎప్పుడు వచ్చారు అధికారానికి? హిస్టరీ చూడాలండి. కొంచెం హిస్టరీ చూసి అప్పటి నుంచి ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. 508 ఏడీలో పోపులు అధికారానికి వచ్చారండి. మీరు రోమా దేశం 4 రాజ్యాలని చెప్పాం. బాబిలోను, మీడో పర్షియా, గ్రీసు, రోమ్ పాశ్చాత్యక రోమ్ ఎప్పుడు పడిపోయిందండి? 476 సంవత్సరం ఏడీలో రోమ్ పడిపోయింది. అప్పటి నుంచి రోమ్లో ఉన్న బిషప్లు కొంచెం అధికారంకి పైకి వస్తున్నారండి. 508 సంవత్సరంలో ఆ పోప్కి అధికారం ఇచ్చారండి కంప్లీట్గా. యూరోప్ దేశంలో కేథలిక్ సంఘం బాగా పైలిపోయి పోప్కి ఫుల్గా అధికారం ఇచ్చారు. 538 సంవత్సరం వచ్చేసరికి ఆ 3 రాజుల్ని పడవేశారని చదివాం మనం డానియేల్ 7వ వచనంలో. 10 రాజులు, 4 రాజ్యాల నుంచి తర్వాత 10 రాజ్యాలు వచ్చినాయి. 10 రాజ్యాల 3 రాజ్యాలు కూలిపోయినాయి. సో ఈ పోపుల రాజ్యాలు 3 రాజ్యాల్ని కంప్లీట్గా నాశనం చేశారండి. ఎందుకు? వాళ్ళు తక్కిన 7 రాజ్యాలు పోపుల అధికారానికి ఒప్పుకున్నారు. ఈ 3 రాజ్యాలు ఒప్పుకోలేదు. అందుకనే వాళ్ళని నాశనం చేసి పడేశారు. హిస్టరీ అంతా చదివితే ఎవరైతే ఒప్పుకోలేదో పోపులు చెప్పిన ప్రకారంగా ఆచరించడానికి వాళ్ళని చంపేశారండి. కోట్లాది మంది చంపేశారు. 538 సంవత్సరం నుంచి 798 సంవత్సరం వరకు కోట్లాది మంది క్రైస్తవులను, యూదులను చంపేశారు. హిస్టరీలో రాసున్నాయి. ఎవరు దాచుకోవటానికి ఛాన్స్ లేదు. మళ్ళీ ఇది మాట్లాడటానికి భయపడిన అవసరం లేదు. అన్నీ రాసున్నాయి. మనం చెప్పే మాటలు కాదు, మనం అక్కడ రాసున్నాయి చెప్తున్నాం. సో ఇక్కడ సింపుల్గా పవర్ ఇచ్చారండి. పోప్ అప్పుడు దాకా బిషప్లు సంఘం మీద అధికారం ఉండేది అంతవరకే. 508 సంవత్సరం నుంచి పొలిటికల్ పవర్, రాజ్యాధికారం కూడా ఇచ్చారు. ఇప్పుడు 2 అధికారాలు ఉన్నాయి. చర్చ్ అండ్ స్టేట్ అంటారు ఇంగ్లీష్లో. సంఘం, రాజ్యం 2 కలిపి అధికారం పోపుకి ఇచ్చేసరికి మొత్తం నాశనం చేయడం మొదలేశారండి. నా మాట వినకపోతే, మాతో కలవకపోతే, మా కింద మీరు రాకపోతే మిమ్మల్ని చంపేస్తామని చంపేశారు. మీరు చూడొచ్చు హిస్టరీ బుక్స్ అన్ని. సో ఎలాగ పైకి వచ్చారని మనం చూస్తున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. అసలు సింపుల్గా పోపులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి రోమన్ క్యాథలిక్ సంఘస్థుల గురించి ఏమీ తప్పు ఏం చెప్పట్లేదండి. ఇక్కడ ఆ సిస్టంలో జరిగే తప్పుల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఆచరించట్లేదు. ఆ తప్పులు గురించి దేవుని యొక్క బిడ్డలు చాలామంది నశించిపోతారు. ఈ విశేషాలు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏం రాస్తుంది, మనం ఆచరించే తప్ప రాంగా, ఇవన్నీ తెలుసుకోవాలి. సో పోపులు ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారంగా వాళ్ళ మాటలు, వాళ్ళ రైటింగ్స్లో రాసున్నాయి, వాళ్ళ పుస్తకాల్లో రాసున్నాయి. పోపు దేవుడు, యేసుక్రీస్తు కింద లెక్క భూమి మీద, వాళ్ళు చెప్పే మాటలు. దాని తర్వాత ప్రతి సంఘంలో ఉన్న రోమా క్యాథలిక్ సంఘంలో ప్రతి ప్రీస్ట్ ఒక దేవుడి కింద లెక్క, చిన్న దేవుడు. వాళ్ళు లిటిల్ గాడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి ప్రీస్ట్ ప్రతి సంఘంలో ఒక చిన్న దేవుడి కింద లెక్క. అదే కాదండి,
పాపాలను క్షమించే లెక్క. ఇప్పుడు మనం అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ చూస్తున్నాం. అంటే ఇది అసలు మనం హిస్టరీలో చదివిన ప్రకారంగా ఏదో పందిని అక్కడ పెట్టేసి బలిచ్చారు. ఇక్కడ చూడండి, అసలు దేవుణ్ణే అధికారం నుంచి తీసేసి దేవుడి కింద లెక్క పెట్టుకున్నాడు. దీనికి అబామినేషన్కి అసలు అంతు లేదండి. దాని తర్వాత ఇంకా మీరు చూస్తే లాస్ట్ టైం టచ్ చేసామో లేదో ఇదివరకు ప్రసంగాల్లో, ఇది చూడండి, ఆజ్ఞలు తీసేశారండి. ఎందుకంటే అందుకనే విగ్రహారాధన ఉంది. మనం ఎజికియల్ 8లో చూసాం, యూదులు చేశారు అక్కడ విగ్రహారాధన. అలా చేసిన అదే ఒక విగ్రహారాధన కాదు, ఈజిప్ట్ రాజ్యం విడిచిపెట్టి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి కేనాను దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు. సైనా కొండ మీదకి వెళ్ళి ఇంకా రాలేదు, 40 రోజులు పైన ఉన్నాడు. 40 రోజులు పైన ఉండగా వీళ్ళందరూ ఏం చేశారండి, ఇక్కడ విగ్రహం తయారు చేసి విగ్రహారాధన చేయటం మొదలేశారు. అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్. హిస్టరీ అంతా జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుందండి. మనం ఏం చేస్తున్నాం, అందుకనే మనం అర్థం చేసుకోవాలి. అబామినేషన్ చేస్తున్నామా, చేస్తే డెసొలేషన్ మనకు వస్తుంది. అంటే ఎడారి అంటే పరలోకం లేదు, అంటే నరకం అంటే మంట, అగ్నిలో కాలవేయబడతాం. సీరియస్గా అర్థం చేసుకోవాలండి. మనం ఏదో బ్రతుకుతున్నాం, ఏదో చేస్తున్నాము, మన తాతలు ముత్తాతలు నేర్పించారు, మనం చేసేస్తున్నాం అంటే కుదరదు. దేవుని వాక్యం ఏమి చెప్తుంది, ప్రతి ఒక్కరు చదవాలి. నేను చెప్పే మాటలు వినబాకండి, వెళ్ళి వాక్యం చూసుకోండి, కరెక్టా కాదా. కరెక్ట్ అయితే వాక్యాన్ని పాటించండి. ప్రతి ఒక్కరు అది చెయ్యాలండి. ఎందుకంటే బోధకులు తప్పుదారి తీసుకెళ్ళచ్చు. అందుకని ప్రతి మాట చెప్పే విశేషాలు అన్నీ కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. వాక్యంలో ఉన్నాయా లేదా, వాక్యం ప్రకారంగా చెప్తున్నారా లేదా అని. 2వ ఆజ్ఞ తీశారు 10 ఆజ్ఞల్లో. 2వ ఆజ్ఞ ఏంటంటే విగ్రహారాధన చేయరాదు. తీసేసి ఇక్కడ పెట్టేసి, అందుకనే 3వది 2, 4వది 3 అలా చేసేసారండి. 4వ ఆజ్ఞ కూడా తీసేశారు. సబ్బాత్ దినం ఆచరించండి, అంతవరకే. ఎందుకు ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అన్నీ తీసేశారండి. అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్. బైబిల్ తీసి పడేశారు. ఆ 42 వారాలు బైబిల్ తీసేశారు. ఎందుకు? ప్రజలు చెప్తున్నారు నువ్వు తెచ్చే ఆచారం తప్పు, బైబిల్లో లేదు. బైబిల్ తీసేస్తే తప్పో ఒప్పో తెలియదు ఎవరికి. ఆ ప్రీస్ట్ ఏది చెప్తే ఇంకా అదే రైట్, దాని ప్రకారంగా అందరూ ఆచరించాలి. సో ఇక్కడ అందుకనే క్రైస్తవులు బైబిల్ చదవాలండి. బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తాం, అప్పుడు ప్రసంగికులు ఏదో చెప్తే 2 వాక్యాలు ఓపెన్ చేసి చూస్తాం, ఇంటికి తీసుకెళ్తాం, పక్కన పెడతాం. లేకపోతే ఏదో ఓపెన్ చేసి ఎప్పుడన్నా మనసు ఒప్పుకుంటే సామెతలు ఏదో చదివేసి సంతోషపడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. లేదండి, మనం ఏమి ఆచరించాలి, ఏం పాటించాలి, ఏమి చెయ్యాలి, పరలోకం వెళ్ళటానికి చేయటానికి విశేషాలు ఉన్నాయండి. మనం లాస్ట్ టైం టచ్ చేసాం. ఏదో సేవ్డ్ బై గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే అర్థం చేసుకోవాలి, గ్రేస్ ఏంటని. సింపుల్ కాదండి. దేవుడికి వినయతగా ఉండి ఆయన చెప్పిన ప్రకారంగా ఆచరించకపోతే మనకి ఛాన్స్ లేదండి ఆయన వచ్చినప్పుడు వెళ్ళటానికి ఆయనతో పాటు. సో ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ పోప్ అన్న రాజ్యం కింద వచ్చి రాజుగా ఏలి రాజులాగా కూర్చొని సింహాసనం మీద, మీరు గూగుల్లో చూడండి, పోపులు కూర్చున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు. ఆయన గురించి మనం మాట్లాడలేదు, పోపు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పోపు కాబట్టి ఆయన కింద లెక్క. సో ఇప్పుడు ఆయన చూస్తే, ఆయన పిక్చర్స్ చూస్తే, కొన్ని పిక్చర్స్ ఉన్నాయండి. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన 2 దూతలు ఉన్నాయండి, విగ్రహాలు ఉన్నాయి. దూతలు అంటే బ్రతుకున్న దూతలు లేవండి, విగ్రహాలు, దూతల యొక్క విగ్రహాలు 2 ఉన్నాయి. అంటే ఇదేంటంటే పరలోకంలో దేవుని యొక్క సింహాసనం పక్కన 2 దూతలు ఉన్నాయండి.
అదే మనం చూసాం అతి పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలం ఎక్సరస్ పుస్తకం ప్రకారం మనం చదివింది, అది పరలోకంలో ఎలాగుందో అలాగే చేపించాడు దేవుడు మోషేతోటి. సో పోపులు అలాగే కూర్చున్నారండి. దేవుళ్ళలాగా భూమి మీద సింహాసం మీద 2 దూతలు, అటు ఒకటి ఇటు 2 దూతలు కూర్చొని పక్కన కూర్చున్నట్టుగా. అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ ఈ రోజుల్లో. నేనే దేవుడు. ఆ రాజ్య అధికారం ఇప్పుడు మనం రెవల్యూషన్ 13లో చదివామండి. 2వ అధ్యాయంలో చూసాం. సాతానిచ్చాడు అధికారం. దేవుడి అధికారం ఇవ్వలేదండి. నేను యేసుక్రీస్తుని ఈ భూమి మీద యేసుక్రీస్తులాగా ఉన్నాను దేవుడిగా అని చెప్తున్నాడు ఆయన. కానీ అధికారం ఎవరు ఇచ్చారు? యేసుక్రీస్తు ఇవ్వలేదు, సాతానిచ్చాడు. అక్కడ ఘట సర్పం అని రాసింది. సాతానిచ్చాడు అధికారము, ఆయన సింహాసనం ఇచ్చాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. సబ్బాతుని మార్చేశారు. శనివారం నుంచి ఆదివారానికి మార్చేశారు. ఏ రోజు ఆచరించాలి అందుకని 4 ఆజ్ఞని తీసేసి పక్కన పెట్టేశారు. మీరు యాక్చువల్గా రెవల్యూషన్ 17 4వ వచనం చూడండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తాను మీకు. రెవల్యూషన్ 17 4వ వచనం చదవండి సిస్టర్ సోఫియా గారు. రెవల్యూషన్ 17 4వ వచనం. ఆ స్త్రీ ధూమవర్ణ రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యముతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. థ్యాంక్స్ అండి. సో అక్కడ చూశారు కదండి, 2 రంగులు రాసున్నాయి. ఆ 2 రంగులు ఈ సంఘంలో ఉన్నాయండి. ఇప్పుడు బిషప్లు ఆ పర్పుల్ కలర్ వేసుకుంటారండి, ఇంగ్లీష్లో పర్పుల్ అంటాం. తర్వాత ఎర్ర రంగు కార్డినల్స్ వేసుకుంటారండి. కార్డినల్స్ ఆ టైటిల్స్. బిషప్స్ ఏమో పోపు తర్వాత బిషప్ అండి, అధికారం ప్రకారంగా పోపు తర్వాత బిషప్ తర్వాత కార్డినల్స్, అది అధికారం. దాని తర్వాత ప్రీస్ట్ వస్తారు కింద. సో ప్రీస్ట్లేమో సంఘంలో ఉంటారు. సో వీళ్ళందరూ అందరికి మీద పెద్ద హైరార్కీ ఇంగ్లీష్లో టర్మ్. సో ఈ 2 రంగులు ఇక్కడ రెవల్యూషన్ 17లో రాస్తుందండి. రెవల్యూషన్ 17 అధ్యాయం కంప్లీట్గా పోపుల గురించి, వాళ్ళు ఏం చేస్తారో అన్నీ దాని గురించి. మొత్తం 17 అధ్యాయం అంతా కలిపి చదివితే అది అర్థం చేసుకోవాలి సింపుల్గా మనం. ఈ కలర్స్ కూడా ఇప్పుడు దేవుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రిమైండ్ చేస్తాను, మీకు చెప్పానో లేదు నాకు గుర్తులేదు. దేవుడు ఏదైనా చేయక ముందు చెప్తాడండి, ప్రవక్తలకు చెప్తాడు. మనం చదివాం దీని గురించి. పరిశుద్ధాత్మ గుర్తు చేర్చాడు. దేవుడు ఏమి చేసినా ముందు ప్రవక్తలు చెప్పి, ప్రవక్తల ద్వారా మనకి చెప్పించి ప్రజలకు చెప్తాడు నేను ఇది చేయబోతున్నానని. సో సాతాను కూడా అదే చేయాలండి. సాతాను వేరేగా చేయలేడు, మోసం చేస్తాడు తప్పకుండా. దేవుడేమో స్ట్రైట్గా చేస్తాడు, కనపడేలాగా, అర్థమయ్యేలాగా. సాతానేమో కనపడకుండా దొంగసాటుగా చేస్తాడు. సో సాతాను కూడా అదే చేయాలి. నేను ఇది చేస్తున్నాను అని ముందుగా చెప్పాలి, అప్పుడే చేయగలడు. దేవుని యొక్క పద్ధతి ఇది. సో సాతాను కూడా ఆ పద్ధతే ఫాలో అవ్వాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోడు. సో సాతాను కూడా చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏమి రంగులు వాడుతున్నారు అని. ఆ రంగులు మనం లిటరల్గా చూడవచ్చు ఈరోజు సంఘంలో, రోమా క్యాథలిక్ సంఘాన్ని నేనేమి అటాక్ చేయట్లేదండి. నేను ఉన్నది బైబిల్ వాక్యంలో ఏముందో నేను చూపిస్తున్నాను మీకు. సో సింపుల్గా ఈ సైడ్ నోట్స్గా చూపిస్తున్నాను. అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్, దేవుని యొక్క గుడారం. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఏమి జరుగుతున్నాయి మన జీవిత కాలంలో, ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలి మనం. రెవల్యూషన్ 17, రెవల్యూషన్ 13, రెవల్యూషన్ 13 3వ వచనం ఏ సంవత్సరంలో మొదలైందంటే 1929 సంవత్సరంలో మొదలైంది.
1929 సంవత్సరంలో మూసలోనీను గ్యాస్పరావి ఇటలీ రాజ్ రిప్రజెంటేటివ్, పోప్ యొక్క రిప్రజెంటేటివ్ కలిసి డిక్లరేషన్ సైన్ చేశారండి. ఎందుకు? ఆ పోప్కి మళ్ళీ రాజ్య అధికారం ఇచ్చారండి 1929 సంవత్సరంలో. అందుకనే ఈ రోజుల్లో ప్రతి దేశానికి అంబాసిడర్స్ ఉన్నారండి, ప్రతి దేశానికి. సో ఇంకెంకా ఏమేమి చేస్తున్నారు? కొంచెం మైక్స్ మ్యూట్ చేసుకోండి, మైక్స్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ముగిస్తామండి, ఇంక తొందరలో ముగిస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకా ఏమేమి జరుగుతున్నాయి, అబామినేషన్స్ ఇంకా ఏమేమి జరుగుతున్నాయి బైబిల్లో అంటే ఈ సంఘంలో ఈరోజు క్రైస్తత్వంలో సింపుల్గా మీరు ఫోన్స్ పక్కన పెట్టుకోండి, మళ్ళీ ఫోన్స్తో కదిలించబాకండి. చాలా మంది దయచేసి రాజనమ్మ గారు ఎవరు ఉన్నారు కదా, మధ్యలో ఫోన్ లాంచ్ చేయకండమ్మా దయచేసి. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే లాస్ట్ లో అడుగుతారండి. థ్యాంక్ యూ, డిస్టర్బ్ చేయొద్దండి. సరే, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కొన్ని విశేషాలు టచ్ చేసి మనం క్లోజ్ చేద్దామంటే స్లోగా. సో ఇక్కడ చూడండి ఏమేమి ఆచారాలు సంఘంలోకి తెచ్చారో. సింపుల్గా కొన్ని చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు. మీరు రీసెర్చ్ చేసుకొని మీరు కనుక్కోవచ్చు. కొన్ని సింపుల్గా హైలైట్ చేస్తాను. లాస్ట్ టైం కొన్ని టచ్ చేసాము, గుడారం ప్రకారంగా టచ్ చేసాము, కానీ అది కాకుండా సింపుల్గా వేరేగా టచ్ చేస్తాను కొన్ని. ఇక్కడ పెళ్లి చేసుకోకూడదని ఒక ఆచారం తెచ్చారండి. మీ ప్రీస్ట్గా ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదు. దాని తర్వాత ప్రభు భోజనం అని చెప్పాం. దాంట్లో ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం యేసుక్రీస్తు నిజంగా మళ్ళీ వచ్చి ప్రతిసారి ఉన్న లెక్క కింద, జీవించే లెక్క కింద తిన్నట్టుగా మనం ట్రాన్స్సబ్స్టాన్సియేషన్ అంటారు ఇంగ్లీష్లో, పెద్ద మాట అది. దాని తర్వాత ఇంకా పోప్ని ఫాదర్ అని పిలవాలి. ఫాదర్ మన రక్త తండ్రి ఉన్నాడు, లేకపోతే పరలోక తండ్రి ఉన్నాడు. ఇంక వేరే తండ్రి ఉండకూడదని బైబిల్లో క్లియర్గా రాసింది. అందుకనే మత్తయి సువార్త 5, 6, 7 చదవని చెప్పాను. వేరే తండ్రి ఎవరు లేరు, కానీ ఇక్కడ పోపుని తండ్రి అని పిలవాలి. దాని తర్వాత ఇంకా ప్రార్థన చేయాలి, ప్రీస్టులు ప్రార్థన చేయాలి. ప్రీస్టులు ఏమో ఇంకా సండే ఆచరణ తెచ్చారు. ఎవరు తెచ్చారు? రోమరాజ్యంలో పాశ్చాత్య రోమరాజ్యం పడిపోయింది. ఇంకా వేరే కాన్స్టంటైన్ పూల్లో రోమరాజ్యం ఇంకా ఉందండి. అక్కడ కాన్స్టంటీన్ అని కూర్చున్నాడు రాజుగా. ఇక్కడ పోపు బిషప్లేమో ప్రాముఖ్యతగా వస్తున్నారు రోమ్లో. సో రోమ్లో బిషప్లు ఉన్నారు. కాన్స్టంటీనోపుల్లో కాన్స్టంటైన్ ఎంపరర్ కూర్చున్నాడు. ఎంపరర్ని యూజ్ చేసుకుని వీళ్ళు ఏం చేశారో చట్టం తెచ్చారండి. అప్పటికి పోపులు ఇంకా రాలా. 431 సంవత్సరం 321 సంవత్సరం ఏడి కాన్స్టంటీన్తో చట్టం తెచ్చారు. ఏం చట్టం? శనివారాన్ని తీసి ఆదివారం చేసామని కింద లెక్క. అప్పటి నుంచి సంఘంలోకి ఆదివారం ఆచరణ వచ్చింది. చూడాలండి, అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే అర్థం చేసుకోవాలి క్లియర్గా ఏంటిది అని. మనం చేసే ఆచారంలో దేవుని వాక్యం ప్రకారం లేకపోతే అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్. బైబిల్ ప్రకారంగా ఆచరించకపోతే అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా 2 మాటలు చెప్పేసి ముగించుతాను, దయచేసి భరించండి. రెవల్యూషన్ 13:7 చదవండి ప్లీజ్ సిస్టర్ సోఫియా గారు. ఒక వచనమే, 7వ వచనం. మరియు పరిశుద్ధులతోనూ యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను.
ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. చూసారండి, అంటే ఇదివరకు జరిగింది సంగతి మర్చిపోండి. ఎందుకంటే ఆ రోజుల్లో మనం లేవు, మనం ఈ రోజుల్లో ఉన్నాం. ఈ పోపులకి అధికారం సాతాను ఏమిచ్చాడండి? ఇప్పుడు మనం చదివాం ఏడో వచనంలో అధికారం ఇచ్చాడు హింసించటానికి. ఎవరైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆచరించకపోతే హింసిస్తారండి. సింపుల్గా కాదండి, ఇంకా గట్టినంగా వస్తుంది. మనం చదివాము, స్క్రిప్చర్ రీడింగ్లో చదివాము, మొత్తం 24:17 నుంచి చదివాం, 15 నుంచి చదివాం. ఇప్పుడు మనం ఆఖరి వచనం ముగించుకున్నాం. అక్కడ 21, 22 వచనాలతో ముగించుకున్నాం. 21వ వచనంలో క్లియర్గా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, అక్కడ సింపుల్గా హింసకాలం వచ్చును. సింపుల్గా మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. మత్తయి సువార్త 24, 21, 22. లోకము ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చూసారండి, ఎవరైతే ఏర్పించబడినారో రెవల్యూషన్ 12:17లో క్లియర్గా రాస్తుంది ఈ ఘట సర్పం ఎవరి మీద యుద్ధము చేయటానికి వెళ్తుందని. అక్కడ సింపుల్గా ఏమి రాస్తుందంటే, ఎవరైతే 10 ఆజ్ఞలు ఆచరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం ఉంటుందో, ఈ 2 ఉండాలండి. ఈ 2 లేకపోతే ఘట సర్పంతో ఉన్నట్టు లెక్క. ఘట సర్పం ఈ 2 విశేషాలు ఉన్నావో క్రైస్తవుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. సో ఈ పోపులు అన్న వాళ్ళు ఎవరి మీద హింసించుతారండి? రెవల్యూషన్ 12:17 ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని హింసిస్తారు. సింపుల్గా అర్థం చేసుకోవాలండి. మనం ఈ రోజులో జీవిస్తున్నాం. యేసుక్రీస్తు రావటానికి చాలా దగ్గర ఉన్నదండి టైం. మనం రెవల్యూషన్ చూస్తే అన్నీ రెడీ అండి. స్టేజ్ ఈజ్ రెడీ అంటారు ఇంగ్లీష్లో. అంటే అన్ని విశేషాలు రెడీ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కావాలన్నా అప్పుడు అమెరికాలో స్టార్ట్ అవుద్దండి. రెవల్యూషన్ 13 క్లియర్గా చదివితే అమెరికాలో స్టార్ట్ అవుద్ది. అమెరికాలో చట్టం పెడతారు. చట్టం ఆదివారం చట్టం వస్తుంది. అక్కడి నుంచి లోకమంతా వస్తుంది. ఆ రాగానే హింసకాలం వస్తుంది. సో మనకి ఏంటండి ఈరోజు ఏంటి, మనం ఏం చేయాలి, ఎలాగ తప్పించుకుంటాం? ఇవన్నీ సింపుల్గా దేవుని వాక్యాన్ని పాటించాలి, ఆచరించాలి. నంబర్ 1. నంబర్ 2, అది స్పిరిచువల్ అండి. దేవుని వాక్యం పాటించడం, ఆచరించడం స్పిరిచువల్. ఫిజికల్గా కూడా మనం రెడీ అవ్వాలి. ఫిజికల్గా క్రైస్తవులు ఏం చేశారండి, జెరూసలేం నాశనించబడ ముందు 70వ సంవత్సరం ముందు జెరూసలేం విడిచిపెట్టి కొండల మీదకి వెళ్ళారండి. సో ఈ టైంలో క్రైస్తవులు ఈ పట్టణాలు విడిచిపెట్టి బయటికి వెళ్ళాలండి. ఎందుకంటే హింసకాలం వస్తుంది. రెవల్యూషన్ 13 చదవబాకండి, తర్వాత చదువుకోండి, టైం లేదు, ముగిస్తాను. రెవల్యూషన్ 13, 15, 16, 17 వచనాలు జరగబోతున్నాయి. రేపో ఎల్లుండు అంటే రేపు ఎల్లుండు కాదు నేను చెప్పేది, రేపో ఎల్లుండు మాట వరకు చెప్తున్నాను. ఎప్పుడవుతుంది మనం చెప్పలేం. దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. దేవుడు ఎలా చేయగానే స్టార్ట్ అవుద్ది. ఆ స్టార్ట్ అయినప్పుడు మనం సీరియస్ ట్రబుల్లో ఉంటామండి. మనం పట్టణాల్లో ఉంటే కొనలేము, అమ్మలేము, ఇంకా కొట్లకి వెళ్ళి కొనుక్కోవడానికి ఉండదండి. అందుకనే మనకి అడ్వైస్ సింపుల్గా ఎలెన్ వైట్ అమ్మ ప్రాఫిట్ రాసిన ప్రకారంగా మనం బయటికి వెళ్ళి సొంతగా పండించుకొని బ్రతుకుతూ ఉండాలండి. అప్పుడే మన హింసకాలం నుంచి తట్టుకోగలం. దేవుని కృప వలన, దేవుని కృప కలిగి ఈ ఆచరించితేనే మనం
జీవించగలం ఆ హింసకాలంలో. లేకపోతే ఏమవుద్దంటే మరణిస్తాం అనుకోవద్దు. మరణిస్తే దేవుని కృప అది కాదండి, మరణించరు. చాలామంది ఏం చేస్తారంటే హింసకాలం వచ్చినప్పుడు అయ్యో బాబు నాకు తినడానికి లేదు, నా పిల్లలు ఏమవుతారు, నా భార్య ఏమవుద్ది, ఇవన్నీ అనుకొని వాళ్ళు చెప్పింది చేస్తారు. అదే జరుగుద్దని రాసుంది. వాళ్ళు చెప్పి చేస్తారు. ఇప్పుడు లేదు నేను చేయను అని చెప్తారు. ఇప్పుడు ఫిజికల్గా రెడీ అవ్వలేదు కాబట్టి వాళ్ళు చెప్పినవి చేస్తారు ఆ టైం వచ్చినప్పుడు. అందుకనే మనం ఈ టైంలో ఈ అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ నుంచి తప్పించుకోవాలండి. దేవునిచ్చిన కృప మనకి ఈ టైంలో. దేవుడు మనం అందరితో జ్ఞానం ఇచ్చి తోడై ఉండి కరెక్ట్ దారిలో నడిపించును గాక. దేవుడు అందరూ మీతో ఉండును గాక. ఆమేన్.